మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. యాక్చువల్లీ సార్ కథ చెప్పినప్పుడు వచ్చేసి వెంకీ నాళ్ళు బిజీగా ఉన్నాను, మరి నువ్వు వెయిట్ చేయగలవా చెయ్యి, లేకపోతే మరి నేను ఎవరిని వెయిట్ చేయమని మాత్రం నేను అన్నాను, చూసుకో అంటే నాకు అలాగే ఒక 2-3 monthsలోనే ఇలాగా ధనుష్ గారికి ఇలా సెట్ అయిన తర్వాత వచ్చేసి ఫస్ట్ రవణగా వచ్చేసి అప్పటికి ఇంకా కోవిడ్ టైమ్స్ అంటే రవణ ఒకసారి కలవచ్చా అంటే వెంటనే వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఏంటబ్బా ఏంటి విషయం అంటే రవణ ఇలాగ ఆపర్చునిటీ వచ్చింది, వెరీ గుడ్ చేసేద్దాను, సూపర్ యాక్టర్ చేసాను, అసలు మళ్ళీ ఆలోచించుకో, కానీ నువ్వు నాకు చెప్పావు చూడు నాకు నచ్చావు. మరి సినిమా చూసినది ఏమన్నా అది కూడా చెప్పు. ఏది సినిమా చూసిన నాకు డౌట్ అది కూడా చెప్పు. రాను ఫోన్ చేసి చూసినప్పుడు చాలా బాగుంది, నేనైతే ఎలా చేసేవాడిని, నేను అసలు బాగోలేని ఫీలింగ్ నాకు లేదన్న. తనే ఉంటాడు లేదు ఇప్పుడు నువ్వు ఉంటే ఒకలా ఇలా ఉంటుంది తను కాబట్టి ఇలా ఉంది అని తను అంటాడు, ఫైన్ బాగుంటుంది. సో అలా సో ఎక్కడ వచ్చేసి నో గ్రడ్జెస్ నథింగ్, నా దగ్గరికి వచ్చేసి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాం ఏంటి, లేకపోతే వెయిట్ చేయలేడా, ఇలాంటి అసలు మామూలుగా ఎక్కడ జీరో క్లారిటీ. అందుకే మామూలుగా ఈ రోజు వరకు ఇంకా మేము కలిసి పని చేయలేము, కానీ వచ్చేసి ఇప్పటికి రవణ అంటే అన్నే. కానీ ఎవరన్నా నేను ఆయనతో ఇప్పుడు ఇది 4వ సినిమా, ఇది స్టార్టింగ్ బయట రారు కదా ఇక అక్కడ ఉంటారు ఇక అదేం లేదన్నా బలవారే ఏంటంటే అంటే కంఫర్ట్ గా అన్ని ప్రాపర్ గా ఉంటే ఎక్కడికి వెళ్ళాలి ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సార్ అనే సినిమా విషయంలో ఎవరిని నమ్మని టైంలో నమ్మాడు ఆయన, అది ఉంది, ఫైట్ చేశాడు నా కోసం, ఫైట్ చేసాడు. సో ఇంకా అండ్ అదే ఇంకా కంఫర్ట్ ఇంకా అలాగే, సో ఇంకా బయటికి వెళ్ళే హాయిగా ఉందా లేదా అడిగింది ఇస్తాడు. అది మాత్రం నిజం. అండ్ అందుకే అడుగుతున్నాను ఏంటి ఒక్కోసారి అన్న నిజంగా చెప్తున్నాను, 4వ సినిమా కదా, మధ్యలో అనిపిస్తుంది, కోపం వస్తూ ఉంటుంది, నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి అని వచ్చి ఏంటంటే ఏముందన్న టైప్లో మాట్లాడేస్తే మళ్ళీ అంత నార్మల్ అయిపోతుంది. హీ నోస్ హౌ టు నార్మలైజ్ ఈవెన్ అ బిగ్గెస్ట్ ఫైట్. అది మాత్రం నేను ఇన్ దిస్ 6 years నిజంగా ఆయనతో 2019లో స్టార్ట్ అయింది ట్రావెల్. 6 years, మోర్ దాన్ 6 years యాక్చువల్లీ లెక్కేసుకుంటే. 4th ఫిల్మ్ ఇది, 4th అంటే మధ్యలో కోవిడ్ కూడా. సో ఇది ఆ రోజుల్లో ఒక చిన్న ఇదన్న ఒక రూమరో లేకపోతే నిజమో తెలియదు, ఒక ఇంటర్వ్యూ చదివి అందరికీ అలాగలా స్ప్రెడ్ అయిన ఒక ఇది ఒక పెద్ద సినిమాలో, ఇట్స్ మల్టీ స్టారర్ సినిమాలో మిమ్మల్ని ఆడటం జరిగింది. అండ్ మీరు వచ్చేసి ఒక ఆ రోజుకి ఒక ఏంటి మీరు తీసుకున్నది అనుకున్న ఎక్కువ ఒక 8 digit ఫిగర్ మీరు చెప్తే వాళ్ళు వచ్చేసి డ్రాప్ అయ్యారు, ఎందుకంటే అంత పే చేయడం కరెక్ట్ కాదన్నప్పుడు సమ్మన్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ద సేమ్ బ్యానర్లో నేను యునో వెన్ ఐ డిడ్ అ క్యారెక్టర్ రోల్ 5,000 బ్యాలెన్స్ కోసం ఐ థింక్ 2 నెలలు తిరిగాను. ఇది ఒక రూమర్, ఇది నిజమో కాదో నాకు తెలియదు. క్వశ్చన్ కరెక్ట్గా లేదు, 5,000 అది నాకు అర్థం కాదు. సో బేసిక్లీ ద సేమ్ బ్యానర్ కేమ్ టు యూ ఆఫ్టర్ యూ బికేమ్ అ స్టార్. అచ్చా ఓ ముందు అచ్చా ఓ అదా ఇయర్స్ బ్యాక్ 2004-5 2-3 అదే కదా. వస్తే అక్కడేమో అసలు జీతం కూడా ఇచ్చేవారు కాదు సరిగ్గా అసిస్టెంట్ డైరెక్టర్గా. సో ఫైన్, అప్పుడు ఒక పేమెంట్ ఒకటి అన్నారు, ఓకే ఫైన్. ఇక్కడ ఏంటంటే పొజిషన్ బట్టే వాల్యూ, పొజిషన్కే వాల్యూ, అది నమ్మితే చాలు. ఇప్పుడు ఆ రోజు అలా చేశారు కదా, నువ్వు ఆ రోజు ఇలా చేసావు కదా అనేది అది నీ లాస్, అది నీ మూర్ఖత్వం, అది టోటలీ అది ఉండకూడదు, పెంచుకోకూడదు దాన్ని. ఓకే, బికాజ్ ఆ రోజు నీ పొజిషన్ అది కాబట్టి నేను ఎలా ట్రీట్ చేస్తారు, ఈ రోజు నీ పొజిషన్ కాబట్టి నేను ఎలా ట్రీట్ చేస్తారు, అది ఓపెన్ ఫ్యాక్ట్. అది నథింగ్, ఎప్పుడు సమస్య లేదు. మళ్ళీ అదే ప్రొడక్షన్లో సినిమా చేయడం జరిగింది. సో ఆ రోజు నేనెంతో అంతే, ఆ రోజు నా పొజిషన్ బట్టే కదా ఏదైనా సరే, పొజిషన్ బట్టే ఉంటుంది అంతే, సింపుల్ as that. బట్ ఏంటంటే ఓ టైంలో మనకి రావాల్సింది రాకపోతే చిన్న అది అసలు ఏమో రాలేదు ఏంటండి, అప్పుడప్పుడు ఏవో చిన్న ఖర్చులు అప్పులు ఉంటాయి కదా.